డాక్టర్స్ అయ్యి ఉండి వాళ్ళు పొలిటికల్గా వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ డిస్కషన్స్ అయ్యాయి మొత్తం ఏమన్నా? అంటే వాళ్ళు డాక్టర్స్కి ఉండేటప్పుడు ప్రతి పేషెంట్ వచ్చి ఇలా నమస్కారం పెట్టి డబ్బులు పెట్టి వెళ్ళేవారు. వీళ్ళు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు నమస్కారం పెట్టి తిరిగి డబ్బులు పెడుతున్నారు. వీళ్ళు డాక్టర్స్ ఉండేటప్పుడు అందరూ వీళ్ళు కాలుదండం పెట్టారు, వీళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి వీళ్ళు తిరిగి వెళ్ళి కాలుదండం పెడుతున్నారు. ఇంకా అదొక పెద్ద సముద్రం లాంటిది, అందులో దూకేసిన తర్వాత బయటికి రావడానికి అవ్వదు. సో బయటికి రాలేకపోతున్నాం. ఓకే, తాడోపేడ అక్కడే తేల్చుకుందామని. మినిస్టర్గా చేసిన టైం చూసారు, పవర్ మీ ఇంట్లో ఉండేది. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? పవర్ మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఇంటి చుట్టూ పోలీసులు, బ్లాక్ క్యాట్స్. మా ఇల్లు కాకుండా మా చుట్టుపక్కల ఉన్న ఇల్లు మేడల మీద కూడా ఎక్కిపోయి గన్లు పట్టుకొని ఇలాగా ఆర్మీ డ్రెస్లు వేసుకొని ఉండేవారు. సెంట్రల్ మినిస్టర్ చేశారు. అవును, పవర్ ఉండేటప్పుడు చాలా అది పవర్ వేరే లెవెల్ సార్. అంటే అందులో ఉండే మజా, అందులో ఉండే కిక్ వేరే లెవెల్ ఉంటుంది. అంటే మమ్మీ ఢిల్లీలో కాన్వాయ్ పార్లమెంట్ ముందు, రాష్ట్రపతి భవన్ ముందు వెళ్తుంటే స్టేట్ సీఎం క్యాన్వాయ్ కూడా ఆపేసేవారు. సో దే గివ్ ప్రిఫరెన్స్ టు సెంట్రల్ మినిస్టర్స్. ప్రోటోకాల్లో సీఎంస్ కన్నా సెంట్రల్ మినిస్టర్స్కి ఎక్కువ. సో ఆ లెవెల్ చూసాం పాలిటిక్స్. ఓకే, పీక్ చూసాం. ఆటోమేటిక్గా 2014లో కాంగ్రెస్ పార్టీ లూజ్ అయింది. వీఆర్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో మేము వైఎస్ఆర్సీపీ పిలిచినా వెళ్ళలేదు. పిలిచారు, జగన్ గారు పిలిచి ఎమ్మెల్యే ఎంపీ 2 ఇస్తామని చెప్పారు. ఆ టైంలో మేము మిగతా నాయకుల్లాగా వెళ్ళిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి హ్యాపీగా ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు 2019లో మినిస్టర్ అన్నీ చేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ మనకు ఒక గుర్తింపునిచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. 70 మంది మినిస్టర్లో మనం ఒకరు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. ఇంత ఇచ్చిన తర్వాత తల్లి కడుపులో పుట్టి తల్లికి జబ్బు వస్తే గుండె మీద తన్ని వెళ్ళిపోకూడదు. సో నీతి, నిజాయితీ, విలువలు, పద్ధతులు, సాంప్రదాయాలు, గౌరవం, కమిట్మెంట్, డెడికేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్దని తెలిసినా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇంకా ఆ టైం అలాగా ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ రేపు మేము పొలిటికల్గా జనాలకు ఏదైనా చెయ్యాలంటే ఒక ఆప్షన్ తీసుకోవాలి. సో అదే టైం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇన్విటేషన్ వచ్చి రండి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ చేరాం. ఇంకా వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత ఆటోమేటిక్గా వెన్నుపోటు రాజకీయాలు, నేను రీసెంట్గా చెప్పాను, వెన్నుపోటు రాజకీయం చేశారు జగన్ రెడ్డి గారు. అంతే, అంటే వాడుకొని వదిలేస్తారు. ఆయనకి అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు అవసరం వాడుకొని వదిలేస్తారు. ఎందుకని అలా వాడుకొని వదిలేస్తారంటారు? మీరు వెళ్ళినప్పుడు ప్రామిస్ చేస్తుంటారు కదా. ప్రామిస్ చేశారు, రాజ్యసభ ఇస్తానని ప్రామిస్ చేశారు, అన్ని చేశారు. అంటే ఇప్పుడు రాజ్యసభ ఇస్తే మళ్ళీ మమ్మీ రాజ్యసభ అయిపోతే ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ చేశారు, సెంట్రల్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, ఈమె మళ్ళీ మిగతా ఎంపీస్ని అందరూ ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టుకెళ్ళిపోవచ్చు. సెంట్రల్ మినిస్టర్ చేశారంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చాలా క్లోజ్ కదా. సో ఈ భయాలన్నీ ఉన్నాయి. సో అందులోనే ఆయన ప్రోటోకాల్ అటు బీజేపీలోకి వెళ్ళిపోయి సెంట్రల్ మినిస్టర్ అయిపోతారు. సో మెల్లగా ఇగో ఇస్తాను అదిగో ఇస్తాను అలా మెల్లగా డ్రాగ్ చేసి నీట్గా వాడుకొని అప్పుడు వెన్నుపోటు పొడి చేయడం మాకు తెలిసింది. నమ్మి మోసపోయాం. ఎప్పుడు చెప్పారు ఆ విషయం మీకు? ఏం లేదని ఉత్త చేతులు ఎప్పుడు చూపించలే. లాస్ట్ వరకు కథలు చెప్తూనే ఉన్నారు. మంచి స్టోరీస్ చెప్తాడు ఆయన, మంచి యాక్టర్. కలిసారా మీరు ఆయన పర్సనల్గా? కలిసారా జగన్? బోల్డ్ సార్లు, 5-6 times. ఆయన క్యాబినెట్ మినిస్టర్స్కే అపాయింట్మెంట్ ఉండేది కాదు, మాకు అపాయింట్మెంట్లు ఉండేవి. సో అంటే వాడుకోవాలి కదా, సో అందుకే అపాయింట్మెంట్లు ఇచ్చారు. ఓకే, కలిసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు జగన్ గారిలో మీరు? ఎలా ఉంటారు అసలు? ఎందుకంటే ఎక్కువ మందికి ఆయన కలిసిన వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది, 5 సంవత్సరాలు అని చెప్పి చాలా తక్కువ మంది కంపేర్ టు క్యాబినెట్ మినిస్టర్స్ మేము ఎక్కువ సార్లు కలిసాం. ఓకే, కలిసినప్పుడు ఆయన మామూలుగా మాట్లాడడం, హాయ్, నీట్గా ఉంటారు. లోపలే ఉందని మనం చెప్పలేం కదా. ఓకే, సో వాడుకుంటున్నారని తెలియదు. సో చివరికి తెలుసుకున్నాం. ఓకే, సో ఆటోమేటిక్ కర్మ, దేవుడు ఉన్నాడు, రిజల్ట్ ఇచ్చాడు, చూశారు. అయితే మీకు అక్కడ ఉన్న ఇంకో కంప్లైంట్, ఆయన ఎక్కువ మందిని ఎవరిని కలిసేవాళ్ళు కాదు, నెంబర్ 2 పర్సన్స్ ఎక్కువ మేనేజ్ చేసేవాళ్ళు. అవును అని చెప్పేసి కంప్లైంట్ చాలా. ప్రతి 3 జిల్లాలకి ఒకరు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు అక్కడ. ఓకే, సో ఈ ఒక జిల్లాకు ఒకరు ఉంటారు పని చేసేవాళ్ళు, మిగతా కలెక్షన్స్ చేసేవాళ్ళు. అలాగే 3 జిల్లాల కలెక్షన్లు అన్నీ కూడబెట్టి ఇక్కడ ఒక ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ పెడతారు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, ముందెప్పుడు లేనిది కొత్తగా ఉండే ప్రాసెస్. ఎందుకని మీకు నిరాకరించడం జరిగింది? మీరు ఏమన్నా డబ్బులు ఇవ్వలేకపోయారా, ఖర్చు పెట్టలేమని చూపించారా మిమ్మల్ని? మీకు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో మమ్మీ గెలుస్తారని వచ్చింది, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్స్తో సహా.
ఆయనకి ఏంటంటే మళ్ళీ గెలిస్తే ప్రోటోకాల్లో ఈమె డామినేట్ చేసేస్తారు, మమ్మీ మంచి స్పీచ్ ఇస్తారు. ఓకే. సో ఆ భయాలు ఉన్నాయి. చాలా మంది బయటకు వచ్చినప్పుడు ఆరోపణ చేసింది ఏంటంటే, ఇప్పుడు క్రికెటర్ ఆయన ఉన్నాడు కదా రాయుడు బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే 100 CR అడిగారు, ఇవ్వలేక మనం అని చెప్పి బయటకు వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది కూడా టికెట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఆరోపిస్తూ బయటకు వచ్చిన సందర్భాలు మేము విన్నాం. మీ విషయంలో ఏం జరిగింది అనేది నేను అడుగుతున్నా. మీకు ఎట్లాంటి ఆఫర్స్ ఏమన్నా అట్లాంటి ఏమన్నా? మాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి గుర్తింపు ఇస్తానమ్మా మీకు ఇది ఏదని ట్రాక్ చేశారు. తర్వాత మేము ఎమ్మెల్యేగా కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆల్రెడీ ఎంపీగా చేసి సెంట్రల్ మినిస్టర్ అయిపోయాము. సో వీఆర్ ఫోకసింగ్. అచ్చెన్నాయుడు గారిని ఓడించే ఇది ఉంది, మాకు పవర్ ఉంది, మాకు ఇవ్వండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కూడా అట్లానే వచ్చింది, వీ విల్ విన్ అని. ఈయన అక్కడ దువ్వాడ శ్రీని గారికి ఇచ్చారు. సో సేమ్ రిజల్ట్. గత 8-9 సంవత్సరాలుగా ఏ రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వచ్చింది. అక్కడ బేసికల్గా టెక్కల్లో 75,000 మా క్యాస్ట్, కళింగరాజులు. అచ్చెన్నాయుడు గారు వాళ్ళ క్యాస్ట్ 15,000. ఓకే. ఈ టోటల్ ఏరియాలో గెలాల్సింది కాళింగ సామాజిక వర్గం, కానీ అచ్చెన్నాయుడు గారు గెలుస్తున్నారు. అంటే అక్కడ జనాల నాయకత్వాన్ని కూడా చూస్తారు, బెస్ట్ ఎవరని చూసుకొని ఇస్తారు.